Hi, this is Nidhi. Welcome to Big Boss Telugu Season 9 highlights. క్యాప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ఇంకా జరుగుతూనే ఉంది అండ్ అందులో భాగంగా అమర్దీప్ అండ్ అర్జున్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారనమాట పోలీస్ గెటప్లో. ఆ ఎపిసోడ్ కూడా ఓకే ఉంది. అండ్ లాస్ట్ ఎపిసోడ్ స్టార్టెడ్ విత్ సో వాళ్ళు ఏంటంటే ఇంట్రాగేట్ చేస్తూ ఉంటారనమాట. మీకు తెలిసిన దొంగలు ఎక్కడున్నారో చెప్పండి, మాస్, మాధురి అండ్ సంజన, సైలెన్సర్ వాళ్ళని పట్టిస్తే మీకు గోల్డెన్ ఆఫర్స్ ఇస్తాం. సో ఇట్లా ప్రతి ఒక్క కంటెస్టెంట్ని పిలిచి అంటే వాళ్ళ టీంలో ఉన్న మిగిలిన టీమ్మేట్స్ని పిలిచి మాట్లాడడం అండ్ ఏదో వాళ్ళు తెలిసినవి చెప్పడం. సో ఈ ప్రాసెస్లో తనూజ వాళ్ళు ఇట్లా గెటప్లు మార్చుకుని తిరుగుతున్నారు అది ఇది అంటే, సో మీకు ఒక గోల్డెన్ ఆఫర్ ఇస్తున్నాం సార్, అట్లీస్ట్ ఇద్దరిలో ఒకళ్ళనన్నా పట్టించండి, మీకు నచ్చని వాళ్ళనన్నా పట్టించండి, మిమ్మల్ని డైరెక్ట్గా క్యాప్టెన్సీ కంటెండర్ చేస్తే ఒక గోల్డెన్ ఆఫర్ లాంటిది అనౌన్స్ చేస్తే తనూజ వెళ్ళి సంజనాని పట్టించేశారనమాట పోలీసులకి. సో ఆ సంజనాని తీసుకెళ్ళి జైల్లో పడేశారు. అండ్ సో తనూజ క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యారు. అండ్ అలానే రీతూకి కూడా ఒక సీక్రెట్ టాస్క్ ఇవ్వడం జరిగింది. మాస్ మాధురి కట్అవుట్ మీద కిల్ అని రాస్తే మీరు కూడా డైరెక్ట్గా క్యాప్టెన్సీ కంటెండర్ అవుతారు అని ఒక సీక్రెట్ టాస్క్ ఇవ్వడం జరిగింది. అండ్ దాన్ని సక్సెస్ఫుల్గా తను కంప్లీట్ చేయడం కూడా జరిగింది. అండ్ ఇంతటితో అమర్దీప్ అండ్ మన అర్జున్ బిగ్ బాస్లో ఉండే సమయం పూర్తయింది, మీరు ఇంకా బయటకు వెళ్ళండి అని చెప్పి వెళ్ళే ముందర ఒక డాన్స్ అండ్ ఆల్ దట్. సో అలా వాళ్ళ పార్ట్ అయిపోయింది అనమాట. అండ్ ఆబ్వియస్గా సంజన దొరికిపోయింది కాబట్టి తను అవుట్ ఆఫ్ ద క్యాప్టెన్సీ రేస్. అండ్ అలానే కిల్ అని రాయడం వల్ల మాధురి కూడా అవుట్ ఆఫ్ ద క్యాప్టెన్సీ రేస్ అనమాట. సో మొత్తానికి ఇద్దరు టీమ్ లీడర్స్ టీమ్ని నడిపిస్తే ఫైనల్గా వాళ్ళిద్దరే లేకుండా పోయారు క్యాప్టెన్సీ టాస్క్లో. అండ్ ఇంకొకటి ఏం జరిగింది నిన్నటి ఎపిసోడ్లో అంటే, ఆయేషా కంటెస్టెంట్ ఉన్నారు అండ్ షీఈ్ నాట్ ఫీలింగ్ వెల్. తనకి టైఫాయిడ్ అండ్ డెంగ్యూ రెండు పాజిటివ్ రిజల్ట్స్ రావడం వల్ల సో బిగ్ బాస్ మీకు ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కావాలి అండ్ ఇంట్లో ఉండే వాళ్ళ హౌస్ మేట్స్ ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళాల్సిన సమయం వచ్చింది అని చెప్పడం జరిగింది. షీ ఫెల్ట్ లిటిల్ బిట్ ఎమోషనల్. ఓకే, ఇంతవరకు ఉన్న నా జర్నీ బాగుంది, నేను ఎంజాయ్ చేశాను అని అందరికీ బాయ్ చెప్పేసి అందరినీ గేమ్ బాగా ఆడండి అని విష్ చేసి సో తను వెళ్ళిపోయారనమాట బిగ్ బాస్ హౌస్లో నుంచి నిన్న. అండ్ తర్వాత డబ్బుల పంపకాల గురించి వచ్చిన డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఆల్రెడీ ఇద్దరు క్యాప్టెన్సీ కంటెండర్స్ అయిపోయారు, రీతు అండ్ తనూజ వాళ్ళకి ఇచ్చిన టాస్క్లు చేయడం వల్ల. అండ్ ఆల్రెడీ రాము రాథోడ్ అండ్ రమ్య అవుట్ ఆఫ్ ద క్యాప్టెన్సీ కంటెండర్స్ టాస్క్లోనే లేరు వాళ్ళు అసలు, సో వాళ్ళకి ఛాన్స్ లేదు. అండ్ సంజన అండ్ మాధురి కూడా, సంజన దొరికిపోవడం వల్ల అండ్ మాధురి కట్అవుట్ పైన కిల్ అని రాయడం వల్ల వాళ్ళిద్దరు కూడా అవుట్ ఆఫ్ ద రేజ్ అనమాట. సో మిగిలిన కంటెస్టెంట్స్ దగ్గర కూడా ఎంతమంది దగ్గర డబ్బులు ఉన్నాయనేది బిగ్ బాస్ చెప్పమని అడగడం జరిగింది. సో ఈ డబ్బుల పంపకం దగ్గర కూడా మళ్ళీ కొన్ని డిస్కషన్స్ అండ్ కొన్ని ఆర్గ్యుమెంట్స్ రావడం జరిగిందనమాట. ఎందుకంటే క్యాలిక్యులేషన్స్ అన్నిసార్లు కరెక్ట్ అవ్వవు, అందరూ నిజమే చెప్పాలని ఏముంది. సో ఎవరు మన దగ్గర ఎక్కువ ఉండాలి అని ఆల్రెడీ ఇప్పుడు రీతు కంటెస్టెంట్ క్యాప్టెన్సీ కంటెండర్ అయిపోయింది కాబట్టి తన దగ్గర ఉన్న డబ్బులు తను ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వచ్చు. బట్ డెమాన్ ఆపోజిట్ టీంలో ఉన్నాడు. బట్ అలా వాళ్ళ మధ్యలో డిస్కషన్స్ జరిగాయి, తను డబ్బులు ఇచ్చింది. సో అలా ఎవరెవరు ఎంతెంత ఉన్నాయని చెప్పడం జరిగిందనమాట. సో వీళ్ళలో టాప్ 4 ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉన్నాయో సో మనీ వాళ్ళ టాప్ 4ని క్యాప్టెన్సీ కంటెండర్స్ చేయడం జరిగింది. అందులో నిఖిల్, ఇమాన్యుయల్, కళ్యాణ్ అండ్ దివ్య ఉన్నారనమాట. వీళ్ళిద్దరితో పాటు రీతు అండ్ తనూజ. సో ఈ వీక్కి క్యాప్టెన్సీ కంటెండర్స్ వీళ్ళే అయ్యారు క్యాప్టెన్సీ టాస్క్కి. దాని తర్వాత గొడవ అయ్యిందమ్మా. లైక్ ఎందుకు నాకు డెమాన్ని చూస్తే లైక్ ఐ సీరియస్లీ ఫీల్ లైక్ పాపం అనిపిస్తుంది. తను స్టార్టింగ్ ఆఫ్ ద సీజన్లో మంచి స్ట్రాంగ్ ప్లేయర్, ఫిజికల్గా స్ట్రాంగ్, మెంటల్గా స్ట్రాంగ్, తను బాగా ఆడుతున్నాడు అని అనిపించేది. బట్ ఎందుకో గ్రాడ్యువల్గా తన గ్రాఫ్ చాలా తగ్గుతుంది అనిపిస్తుంది నాకు. ఎందుకో డల్ అయిపోతాడు, ఏంటో కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటాడు. అండ్ ఆ రీతుతో మాట్లాడి గెలవలేకపోతున్నాడో ఏంటో నాకు అర్థం కావట్లా. పాపం మాట్లాడడం కూడా అబ్బాయి అంత ఎక్కువ గట్టిగా అరిచి మాట్లాడే టైప్ ఏం కాదు, లైక్ కూల్గానే ఉంటాడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అండ్ నిన్న వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఒక డిస్కషన్లో రీతు క్లియర్లీ సెడ్, నువ్వు నన్ను స్ట్రెస్ చేయొచ్చు కదా, నువ్వు నన్ను బతిమలాడొచ్చు కదా, సంథింగ్ స్ట్రెస్ అన్న వర్డ్ అయితే షీ యూస్డ్. అండ్ డెమాన్ వాజ్ లైక్, నాకు అట్లా అడుక్కుని బ్రతిమలాడుకుని అట్లా నాకు ఇచ్చేది వద్దు, నువ్వు హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా డబ్బులు ఇస్తే అది ఓకే నాకు అని చెప్పి. అండ్ 100 తేడాతో డెమాన్ క్యాప్టెన్సీ కంటెండర్ అవ్వలేకపోతాడనమాట. అండ్ ఆ స్ట్రెస్ చేయడం ఏంటో నిజంగా నాకు కూడా అర్థం కాల. ఇవ్వాలనిపిస్తే ఇచ్చేయవచ్చు కదా, సో నువ్వు నన్ను అడగాల్సింది కదా, నువ్వు నన్ను స్ట్రెస్ చేయాల్సింది కదా,
ఈవెన్ రీతు నోస్ దట్ మనీ కావాలి వాళ్ళకి క్యాప్టెన్సీ కంటెండర్స్ అవ్వాలంటే, ఎక్కువ అట్లీస్ట్ టాప్‌లో ఉండాలి వాళ్ళు అన్నది రీతుకి కూడా తెలుసు. ఎందుకలా డబుల్ అనేది నాకు అర్థం కాల. నువ్వు అడిగుండాల్సింది కదా! అంటే ఏంటి ఇప్పుడెళ్లి అడుక్కోవాలా ఏంటి డబ్బులు ఇవ్వమని? ఐ డిడ్ంట్ గెట్ దట్ పాయింట్. సో అక్కడ డెమాన్‌కి అండ్ రీతుకి మధ్యలో ఒక చిన్న క్లాష్ అయింది. అండ్ ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్ ఫర్ డెమాన్. పాపం ఆ అబ్బాయి ఇంకా మాట్లాడే ఓపిక కూడా అయిపోతుంది ఆ అబ్బాయికి, అంతమంది అట్లా నోరేసుకొని పడిపోతుంటే. అండ్ మాధురికి, రీతుకి కూడా మళ్ళీ ఒక గొడవ. నిన్ను నమ్మొద్దని అందరూ చెప్పారు. నేను నమ్మాను. నువ్వు వెళ్లి బయట టీమ్‌లో వాళ్ళకి డబ్బులిచ్చావు అది ఇది అని అక్కడ ఇంకొక క్లాష్ అయింది. యాజ్ యూజువల్‌గా ఎప్పుడూ ఉండే అరుపులే అవన్నీ, పెద్ద ఇంట్రెస్టింగ్‌గా ఏం లేదు. అండ్ తర్వాత క్యాప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయిందనమాట. సో క్యాప్టెన్సీ టాస్క్ ఏంటి అని అంటే, సో ఒక సర్కిల్‌లో ఒక హ్యాట్ ఉంటుంది. అండ్ బజర్ మోగినప్పుడు ఈ క్యాప్టెన్సీ కంటెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళి ఫస్ట్ ఎవరైతే ఆ హ్యాట్ తీసుకుంటారో, మిగిలిన మిగిలిన క్యాప్టెన్సీ కంటెండర్స్ కాని వాళ్ళు, మిగిలిన నార్మల్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఒకళ్ళు హ్యాట్ ఇవ్వచ్చు. హ్యాట్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే క్యాప్టెన్ అవ్వకూడదు అనుకుంటున్నారో వాళ్ళని ఆ గేమ్ నుంచి ఎలిమినేట్ చేయవచ్చు అనమాట. సో ఆ ప్రాసెస్‌లో కళ్యాణ్‌ని ఫస్టే తీసేశారు స్ట్రాంగ్ అని చెప్పి. అండ్ తర్వాత నిఖిల్‌ని తర్వాత సంజనాకి ఇమాన్యుయల్ ఇవ్వడం జరిగిందనమాట హ్యాట్ తీసుకెళ్ళి. సో సంజన దివ్యాని ఎలిమినేట్ చేసేసింది. అండ్ అక్కడ ఒక పెద్ద రచ్చ అయింది. మీకు ఎవరు క్యాప్టెన్ అవుదాం అనుకుంటున్నారు? మీరు ఇమాన్యుయల్ క్యాప్టెన్ అవ్వాలనుకుంటే నిఖిల్‌ని తీసేయాలి కానీ నన్నెందుకు ఎలిమినేట్ చేస్తున్నారు అని దివ్య క్వశ్చన్ చేసింది. దట్స్ యాక్చువల్లీ అ వాలిడ్ పాయింట్. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే, అసలు దివ్య కోసం ఆడుకోండి, ఇమాన్యుయల్ కోసం ఎందుకు ఆడుతుంది అనిపించింది. దివ్య కూడా క్యాప్టెన్ అవ్వాలి కదా, బట్ మీరు ఇంకా వెళ్ళి సలహాలు ఇస్తుంది. మీరు ఇమాన్యుయల్ అవ్వాలనుకుంటే మీరు నిఖిల్‌ని తీయాలి కానీ నన్నెందుకు తీస్తున్నారు? నేను సపోర్ట్ చేసింది ఇప్పుడు ఇమాన్యుయల్‌కే కదా, అసలు ఇమాన్యుయల్‌కి ఎందుకు సపోర్ట్ చేయాలి? అంతా గేమ్ ఆడొచ్చింది వాళ్ళకి వీళ్ళకి సపోర్ట్ చేయడానికా, మీరు క్యాప్టెన్ అవ్వడానికా అనేది నాకు అర్థం కాలేదు. అండ్ ఈవెన్ నాకు తనుజ కూడా లాస్ట్‌లో తనకి మరి ఒంట్లో బాగాలేదో ఏమో, సో తను కూడా లాస్ట్‌లో యాక్చువల్‌గా ఛాన్స్ ఉంది తీసుకోవడానికి, బట్ తను ముందరే ఆగిపోయింది అని నాకు అనిపించింది. సో ఆ సంజనాకి, దివ్యకి ఒక పెద్ద డిస్కషన్. అండ్ ఈవెన్ తనుజ వాజ్ ఆల్సో లైక్, మరి తన మైండ్‌లో ఏం స్ట్రాటజీ ఉందో తనుజకే తెలియాలి. ఎందుకంటే తనుజ మాటలు వేరే, యాక్షన్స్ వేరే ఉంటాయి మోస్ట్‌లీ. సో గేమ్‌లో ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్, ఫెయిర్ ఎనఫ్, అది తప్పేం కాదు. సో ఆ దివ్య అంత గట్టిగా అరిచేసి, తెలివితేటలు లేవా మీకు అది ఇది అని అరిచేసి. అండ్ సంజన వాజ్ లైక్, ఉన్న వాళ్ళలో నాకు దివ్యానే లీస్ట్ క్లోజ్, సో తను నాకు అవ్వద్దు అనిపిస్తుంది. ఈ సంజన కూడా సమ్ టైమ్స్ తను కూడా లైక్ ప్రాక్టికల్‌గా కాకుండా తను ఏమిటో మరి నాకు నచ్చదు కాబట్టి నేను తీసేసినా కాదు, సో గేమ్ పరంగా ఆలోచించి డిసిషన్స్ తీసుకుంటే బాగుండేది. బట్ వాట్ ఎవర్, ఫైనల్‌గా సంజన అనుకున్నదే జరిగింది. ఇమాన్యుయల్ బికేమ్ ద న్యూ క్యాప్టెన్ ఆఫ్ ద హౌస్. అండ్ లాస్ట్‌లో ఏమిటో తనుజాకి కొంచెం ఫుల్ హెల్త్ ఇష్యూ అయ్యి తనకి కళ్ళు తిరిగి పడిపోయి డాక్టర్ రూమ్‌కి తీసుకెళ్ళి ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ ఫుల్ ఎమోషనల్ అయ్యి, సో అలా అయిందనమాట. సో దట్ వాస్ ఆల్ అబౌట్ లాస్ట్ ఎపిసోడ్. అండ్ ఫైనల్‌గా ఈ వీక్‌లో జరిగిన వాటన్నిటికీ క్లాస్ తీసుకునే సమయం ఇవాళ రాబోతోంది. సో ఇవాళ సాటర్డే అండ్ నాగార్జున గారు వచ్చి ఇవాళ ఈ వీక్ మొత్తం జరిగిన దాని గురించి మాట్లాడి, సో ఏం చెప్తారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు, అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.